హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడికి బస్సు ఎక్కినాము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు, నేను కొద్దిగా బ్యాక్ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ 1000 స్తంభాల గుడి అంటే మన వర్షం సినిమాలో లేదా ఆ ప్లేస్, అక్కడికి రీచ్ అయినాము. ఇప్పుడే లోపలికి వెళ్తుంటే ఎంట్రీస్లో ఇలా కీ చైన్లు, బొంబాయి మిఠాను ఇవన్నీ అమ్ముతున్నారు. ఒకటి తినకుండా లోపలికి వెళ్ళినాము. అక్కడ లోపల వెళ్ళి చూస్తేనే అక్కడ కాలేజీ పిల్లలంతా వచ్చేసినారు టెంపుల్ దగ్గరికి. మేము కానీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం లోపలికి. ఫస్ట్ వచ్చేసి నందిని చూసినాము, తర్వాత లోపల ఉన్న గుడిలో ఉన్న విచిత్ర స్తంభాలు అన్నీ చూసుకున్నాము. తర్వాత కొద్ది ముందరికి వెళ్ళినాక అన్ని స్తంభాలు ఒకేలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్వామిని వీడియో తీయొద్దన్నా తీసిన నేను. తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియో చూసి భద్రకాళి దేవస్థానం టెంపుల్. మేము స్ట్రైట్గా వెళ్ళాం లోపలికి. అక్కడ ఫస్ట్ వినాయకుడు కనిపించాడు, దర్శనం చేసుకుని రైట్ సైడ్ ఉన్న అమ్మవారి టెంపుల్ దాకా వెళ్ళాం. వ్యూ మాత్రం సూపర్ ఉంది. లోపలికి వెళ్ళాం టెంకాయ తీసుకొని. ఇంకా క్యూ లైన్లో వెళ్తున్నాం లోపలికి. అమ్మవారు మాత్రం నిజమైన మనిషి ఎలా ఉంటాడో అలా ఉంది అమ్మవారు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా రిటర్న్ వెళ్తున్నాం మరి రైల్వే స్టేషన్కి. కాజీపేటలోంచి ట్రైన్ ఉందని చెప్పింటే అక్కడికి కాజీపేటకి ఆటో తీసుకొని అక్కడికి వెళ్తూ ఉన్నాం. కాజీపేట ఎంట్రన్స్లో ఆర్చ్ వచ్చేసింది. ఇంకా సర్లే అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆటో. ఇంకా అక్కడ మమ్మల్ని వదలడానికి అన్న సైడ్ ఆపుతున్నాడు. ఆపిన వెంటనే ఇంకా బయట ఒక ఫోటో తీసుకొని బయలుదేరినాం ఫ్రెండ్స్. లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి ఫ్రెండ్స్.